హైదరాబాద్ కు మెట్రో వచ్చిన కొత్తలా మస్తు మురిసినాం కదా. మెట్రో రైలు వచ్చుడుతోని హైదరాబాద్ హాలతే మారిపోయింది. ప్రపంచం నగరంగా ఎదిగిపోతున్నది అని చెప్పుకొని సంబరపడ్డం గాని ఇప్పుడు ఆ మెట్రో ఎక్కేటోళ్లకు మొయ్యలేని బరువును ఎత్తుతున్నది. మెట్రో ఇప్పుడు అగ్వ కాదు, రోజు ఎక్కేటోళ్లకు పిరమే అవుతున్నది. మెట్రో రైల్లో చల్లటి ఏసీల ప్రయాణం చేసేటోళ్లకు ఉడకబోసే వార్తిది. అన్నిటి రేట్లు రోజు రోజుకు పెరుగుకుంటూ పోతున్నాయి. ప్రజల సంపాదన కరుగుకుంటూ పోతుంది. అట్లా కరుగుతున్న దాంట్లో మాకు భాగం ఎందుకు ఉండొద్దు అనుకున్నారో ఏమో. మేము కూడా జనం సొమ్మును విండుకుంటాం అన్నట్టు రేట్లు పెంచిండ్రు మెట్రో రైలు నడుపుతున్నోళ్ళు. ఇంతకు ముందున్న రేట్ల కంటే ఇప్పుడు 25% ఎక్కువ ధరలు దండిగేస్తారట ప్రయాణికుల మీద. అంటే ఇంతకు ముందు రూపాయి ఖర్చు అయితే ఇప్పుడు రూపాయి పావులు అవుతుందట. ఇక దగ్గర ఉన్న స్టేషన్ల నడుమ ప్రయాణం చేస్తే తక్కువలో తక్కువ 12 రూపాయల ధర నిర్ణయం చేసిండ్రట. బాగా దూరం ఉన్న ప్రయాణాలకు ఎక్కువ 60 రూపాయలు ఉన్న రేటును 15 పెంచి 75 రూపాయలను ఖాయం చేసిండ్రట. మెట్రో కార్డుల మీద ఇచ్చే ఆఫర్ కూడా తీసేసిండ్రట. ఇప్పటికే పార్కింగ్ ఫీజులు, టాయిలెట్ ఫీజులు వసూలు చేస్తున్న మెట్రో ఇట్లా రేట్లు పెంచుడుతోని ప్రయాణికుల జేబులకు కాసింత షిల్లు పడ్డట్టే అంటున్నారు. ఇన్ని రోజులు బండ్లు, కార్లు ఇండ్లల్లో పెట్టి మెట్రో ప్రయాణం సుఖంగా ఉంటదని అనుకున్నోళ్లకు ఇప్పుడు బండి, కారే నయంరా అనుకుంటున్నారట. ఇక దీని మీద ఇట్లా అడ్డగోలుగా రేట్లు పెంచుడు మంచిది కాదని ఎర్ర జెండా పాటోలు మెట్రో ఆఫీసుల ముందట ధర్నాలు చేసిండ్రు. సర్కార్ రేట్లు పెంచుకునే ఛాన్స్ మెట్రో వాళ్ళకి ఇచ్చినాక ఎవరైనా చేసినా ఆగుతుందా? తప్పది. హైదరాబాద్ పబ్లిక్ భరించాల్సిందే ఇక అని అంటుర్రు కార్పొరేట్ కల్చర్ తెలిసిన పబ్లిక్.